నమస్తే. ఉల్లిగడ్డ, మెంతాకు, పచ్చిమిరపకాయ, పుదీనా, టమాటా కోసి పెట్టుకున్నాను అన్నమాట. కళ్యామాకు ఇవన్నీ కోసి పెట్టుకున్నా. ఇది రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్ అన్నట్టు అందులోనే చేసేస్తున్నా. మళ్ళీ మన ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డల తర్వాత మన మెంతాకు కూడా వేసిన. దాంతోపాటు మళ్ళీ కూడా కళ్యామాకు వేసేసిన. కళ్యామాకు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని కళ్యామాకు వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు మంచిగా వేసిన తర్వాత గోలేదాకా అని చెప్పేసి మంచిగా స్పూన్ చేతి మన చెంచా ఒకటి కలిపేసి అంటే అయిపోతుంది. ఇది చూడొచ్చు మీరు కూడా. ఉల్లిగడ్డ మెంతాకు మంచిగా మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం కలర్ ఏంటంటే మొత్తం పచ్చి రొయ్యలు కాబట్టి మళ్ళీ ఫ్రై చేసిన కాబట్టి అందులోనే మళ్ళీ అదే ఆయిల్ బట్టి యూజ్ చేస్తున్నట్టు. మళ్ళీ ఎందుకంటే మసాలా బిసాలు అన్నీ అందులో ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఎందుకు కొత్తగా ఆయిల్ వేసుడు అని చెప్పేసి అదే ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నట్టు. అందులోనే ఉల్లిగడ్డ మొత్తం వేసి ఆ తర్వాత మంచిగా ఆ చెంచాట అటు ఇటు దింపి చేసిన తర్వాత ఇక మొత్తం ఇక అవుతుంది. ఇక చూడొచ్చు ఇంకా మంచిగా రోస్టెడ్ అవుతుంది. మెల్లమెల్లగా స్లో ఫైర్లో పెట్టుకొని మంచిగా చేస్తున్నామంటే అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ పచ్చిమిర్చి, మెంతాకు, ఇప్పుడు పచ్చిమిర్చి మన పుదీనాకు వేస్తున్నట్టు వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మంచిగా అయిపోయినాక పచ్చిమిర్చి వేసిన. మళ్ళీ మిక్స్ చేస్తున్నా. మళ్ళీ మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు అట్లనే మంచిగా స్పూన్ ఒకటి తింపితే మంచిగా కింది మొత్తం అంటుకోకుండా మంచిగా అయిపోయినట్టు. కొద్దిగా ఉప్పు వేస్తున్నా. మనకు కొద్దిగా పసుపు, మళ్ళా రొయ్యలు ఇవి ఫ్రై చేసుకునేవి పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిగా టమాటా వేసి మంచిగా ఉడికేదాకా కొద్దిగా చెంచా పట్టి తింపి ఇట్లా పెడదామంటే కొద్దిసేపు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటాం. అంటే టమాటాలు మంచిగా ఉడికిపోతే అల్లం వేసిన కొద్దిగా 2 స్పూన్లు. ఇక కారపొడి కొద్దిగా, ఎందుకంటే స్పైసీ కావాలని చెప్పేసి కారం తింటామని చెప్పేసి కారం చేసుకున్నాం. మంచిగా మొత్తం రోస్టెడ్ అయిపోయింది. పడ్డది. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసింది చూపించలేను ఎందుకంటే నా దగ్గర స్పేస్ లేదు. కొత్తిమీరల పొడి ఇది మసాలా వేసిన. అది కూడా కొద్దిగా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నా. ఎందుకంటే నీళ్ళు పోసేటప్పుడు మన దగ్గర ఇంకోటి చేతి కాలు లేకుండా అందుకే అది తీయలేను, చూపించలేను. అందుకే అని చెప్పేసి కలిపి ఇక పచ్చి రొయ్యలు ఫ్రై చేసి పెట్టినాం కదా పక్కన, ఇక వేసేసుకుందాం. అవి వేసేసుకొని కొద్దిసేపు ఉడకబెడదాం. కూరలో ఆ మసాలా అనేది మొత్తం మళ్ళీ పీల్చుకుంటాం అన్నట్టు. కొద్దిసేపు కలిపేద్దాం. కలిపిన తర్వాత ఆపి కొద్దిసేపు ఇక ఉడకబెట్టిన అయిపోయింది. ఇక మిక్స్ చేసిన తర్వాత మంచిగా మసాలా పట్టుకుంది. చూడొచ్చు ఎంత రెడ్గా ఉందో. కొద్దిగా స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా కారం ఎక్కువ వేసిన. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోరు. బాగా వేసుకొని మళ్ళీ చేయకండి. ఇక మళ్ళీ పెట్టుకొని అన్నం ఇలా వేసుకొని తింటే చూడు కక్క ఏముంది. అబ్బా నోట్లు ఎత్తనే కరిగిపోతుంది. ఏం టేస్ట్ ఉన్నది. ఓకే కక్క, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.